యథార్థం. ఆవిడ కూడా ఇలాగే చెప్పేవారంట. మన ఒంట్లో ప్రాణం ఉన్నప్పుడు మనం సాధించలేనిది ఏముంది? సాధించగలం. మీరలా అనుకోవద్దు. రండి అని చెప్పి స్వామి దగ్గరికి తీసుకెళ్ళేవారట. స్వామి చెప్పే ప్రతి మాట కూడా ఆమెకి మనసులో అలాగా ఒక డైరీలో రాసుకున్నట్టు నిలబడిపోయేవటండి. ఎలా? మన మనసులో అహంకారం ఉండకూడదు. ఈర్ష్య ఉండకూడదు. ద్వేషం ఉండకూడదు. ప్రతి మనిషిలోనూ భగవంతుని చూడగలగాలి. ఎప్పుడూ నేనే గొప్ప అన్న తత్వం ఉండకూడదు. ఇలాంటియన్నీ చెప్తూ ఉంటే అబ్బా! భలే చెప్తున్నారు అని అక్కడ ఉన్నప్పుడు అనుకునేవారట. మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత యథాప్రకారం అదే నిరుత్సాహం ఉండేదటండి. ఇలా కాదని చెప్పి ఆవిడ ఖాళీగా ఉండనివ్వకుండా ఈవిడెప్పుడు కూడా భగవంతుడి గురించి చెప్తూ ఉంటే చెప్పేవారంట. ఏవండీ మీరు స్వామి పాదాలు పట్టుకున్నారు కదా! స్వామిని అడగండి. ఎందుకు స్వామి నన్ను ఇంకా నువ్వు ఆదుకోవడం లేదని అడగండి. ఇంకా ఎందుకు ఆదుకోవడం లేదని అడగండి అని చెప్పి ఇలా చెప్తూ ఉంటే ఒకరోజు ఆవిడ కలలోకొచ్చిందంటండి. ఎలా అంటే ఒక బకెట్ నిండా చెత్తా చెదారాలు ఉన్నాయటండి. ఒక చిన్న బాబొచ్చి బకెట్‌ని టప్‌మని తన్నినట్టు, ఆ చెత్తా చెదారం అంతా పడిపోయినట్టు అలా వచ్చిందంట. అలా వస్తే ఈవిడ మర్నాడు లేసి ఏవండీ ఏదో బాబు బకెట్ చిన్న పిల్లోడొచ్చాడండి కల్లోకి. చెత్తతో నిండిపోయిన బకెట్‌ని తన్నాడు. తన్నిన తర్వాత ఆ బకెట్ అంతా ఖాళీ అయిపోయి ఒక రకమైన ఏదో మెరుపుల కింద మెరిచిందండి. ఎలా వచ్చిందండి అంటే, సరే అని చెప్పి ఆళ్ళు మళ్ళీ సత్సంగానికెళ్ళినప్పుడు అక్కడ ఎవరో పెద్దాళ్ళని అడిగారట. ఇలా అయింది అంటే, "అమ్మా మీ హృదయం అంతా చెత్తతో నిండిపోయింది. ఆ చెత్త అన్న దాన్ని మీరు మొత్తం స్వామి పాదాలకు సమర్పించేయండమ్మా. అప్పుడు స్వామి మిమ్మల్ని పట్టుకుంటారు. ఇప్పటి వరకు ఆయన్ని పట్టుకోవాలని మీరు పట్టుకొని ప్రాధేయపడ్డారు. అది తీసేసిన రోజున ఆయన మిమ్మల్ని పట్టుకుంటారమ్మా" అని చెప్పారటండి అక్కడ ఎవరో గురువులు. చెప్తే ఆవిడకి ఆ మాట చాలా బాగా నచ్చి అప్పుడు అనుకున్నారట. ఇక నా నోటి నుంచి ఎవ్వరి పట్ల ఎటువంటి ఈర్ష్యాభావాలు లేకుండా నేనే గొప్ప అనే అహంకారాన్ని ఈ రోజే నీ పాదాల చెంత నీకు సమర్పించేస్తున్నాను స్వామి. అన్నీ నాకే తెలుసు. అంతా నేనే గొప్ప. నేను పెద్ద గొప్ప. నా తర్వాత ఎవరైనా ఇంకెలాంటి భావాలు అసలు ఏమి ఉండకూడదు నాలో. నాలో అంతా కూడా పరిపూర్ణమైన నేను ఒక వ్యక్తిని అయిపోవాలి. ఈర్ష్యాద్వేషాలు లేకుండా నేను సంపూర్ణంగా స్వామి పాదాలకి సమర్పణ అయిపోవాలి అన్న తత్వం ఆమెలోకి వచ్చిన తర్వాత అనంటండి నెమ్మదిగా మార్పులు రావడం జరిగినాయంటండి. ఆ మార్పులు కూడా ఎంత అద్భుతం అంటే అసలని వాళ్ళ అత్తగారు వాళ్ళు స్లోగా ఏం అర్థం చేసుకుందామని పాపం ఒక 1.5 ఇయర్ ఆ పాపని పంపలేదటండి వాళ్ళ ఇంటికి. అలాంటి వాళ్ళు ఆ పాపను పంపించడం, తర్వాత అనుకోకుండా ఆ పార్ట్నర్ కి ఏదో ప్రమాదం జరిగి ఆయన కాలం చేయడం. వాళ్ళ అబ్బాయి మళ్ళీ ఈయనకి ఫోన్ చేసి, "అంకుల్ డాడీ మీరు బిజినెస్ చేసేవారు. నాకు బిజినెస్ గురించి తెలీదు. డాడీ ఇలా కాలం చేశారు. దయచేసి మళ్ళీ మీరు ఈ బిజినెస్ మీరు నాతో కలిసి చేయాలి అంకుల్" అని చెప్పి ఆ అబ్బాయి ప్రాధాయపడ్డం. అసలు ఎంతో అద్భుతం అంటండి. ఇప్పుడు మళ్ళీ యథాప్రకారం ఆళ్ళంతా పరిస్థితి అంతా చాలా బాగుందంటండి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయిందంట. మంచి సంబంధంతోటి చక్కటి కోడళ్ళొచ్చారంట. అంతా బాగుందంట. ఆవిడ ఇప్పుడు ఎక్కడికన్నా పార్టీలకి, పబ్బులకి లేకపోతే కిట్టి పార్టీలకైనా, సినిమాలకైనా వెళ్ళేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి చెప్తారట. జీవితం వ్యర్థం చేసుకోవద్దు. ఒంట్లో ఓపిక ఉండగానే మనం అన్ని చేయగలిగినప్పుడే స్వామి దగ్గరికి రండి, స్వామిని చేయండి అని చెప్తూ ఉంటారటండి. ఇంకా అట్లని చూస్తే ఆవిడకి ఒక రకమైన భయం అంట. అమ్మో వద్దని. అందుకేనమ్మా మనం కూడా అంతే. భగవంతుడు ఈ జీవితాన్ని మనకి ఇచ్చింది ఎందుకు అంటే సద్వినియోగపరుచుకోమని. అన్ని జన్మల్లోకి ఉత్తమమైన జన్మం మానవ జన్మం అండి. జ్ఞానంతో కూడిన జన్మం. ఈ జన్మం తెలుసో తెలియకో ఇప్పటి వరకు కూడా ఏమన్నా మనం చేసి ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. కానీ భగవంతుడిని తెలిసిన తర్వాత అనుక్షణం ఆయన పాదాలతోటే ఉండాలి. ఆయన నామస్మరణంతోటే ఉండాలి. మనం అందరం ఒక్కటే. ఇప్పుడు ఎవరి పట్లన్నా మనం ఏదైనా ద్వేషం చూపించినా ఆ ద్వేషం వాళ్ళకంటే ముందు మనకే తగులుతుంది. ప్రతిదీ మనం అలా భావించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మన జీవితంలో కూడా మనకి మంచి మార్పులు వస్తూ ఉంటాయి. ఏదైనా సరేనమ్మా పరిస్థితులు